పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైన మనమందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, యథార్థమైన వారిగా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం చెప్తే, మీరు పాపులై ఉన్నారు, మీ చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి, మీరు శుభ్రం చేసుకోండి, కడుక్కోండి. మన హృదయాన్ని కడుక్కోవాలి. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాం ప్రియా దేవుని బిడ్డల. కనుక ఏమన్నాడంటే యెషయా గ్రంథం 1:5 ప్రకారంగా నిత్యము తిరుగుబాటే చేస్తున్నాడు. పేరుకు మాత్రం దేవుని బిడ్డలం. కనుక అలా ఉండకూడదు. విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, ప్రార్థన చేయండి, పవిత్రత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, నిజాయితీ కలిగి ఉంటే అప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి, అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రార్థన చేయి. నీ బిడ్డలు ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఎంసెట్ రాస్తున్నారు, వారికి కూడా దేవుడు విజయాన్ని ఇవ్వాలి. అలాగే చదువుకున్న బిడ్డలకి, మరి అలాగే గర్భఫలం లేని వారికి, అలాగే యవనస్తు లేని బిడ్డలకి, కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్.